భార్య పోయి అడిగితే 3 గంటలు ఎండకి నిలబెట్టి వెనక్కి పంపించిండు. కానీ కనికరం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి, ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు, తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ వచ్చి సెంటిమెంటు ఇవాళ ఓటేయండి అని అడుగుతారు. నేను అడుగుతున్నా సన్నాసిని, 3 సార్లు జూబ్లీహిల్స్లో మిమ్మల్నే గెలిపించారు కదా, 2 సార్లు నీ అయ్యని ముఖ్యమంత్రిని చేసిండ్రు, నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా, ఎన్నడన్నా ఈ బస్తీలకు వచ్చినవా? గాయల్ల వాన వస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండొచ్చి బస్తీలలో తిరిగిన. అమీర్పేట చౌరస్తాలో నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది, కృష్ణకాంత్ పార్కు నుంచి యూసుఫ్ గూడ, వెంగళరావు నగర్, సోమాజిగూడ, అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్లలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇండ్లకు నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా. మున్సిపల్ మంత్రిగా ఎన్నడన్నా వచ్చిండా? గాలి మోటార్లో తిరిగిండు, బెంజ్ కార్లో తిరిగిండు. ఇవాళ మాత్రం రబ్బ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు. ఆటోలలో తిరిగి ఏం చెప్తుండే? ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? అందుకే వాళ్ళని బిల్లా రంగాన్ని దొంగలతో పోల్చిన. మీరేమంటారు సోదరులారా? బిల్లా రంగాలే కదా. ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోలు చూసి కట్టేయరు. భాష సినిమాలో కట్టేస్తారు కదా, గట్ల కట్టేసి కరెంటు షాకు పెట్టుర్రి. 10 ఏళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగుర్రి. 2 సార్లు ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగురు. ఇవాళ కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు వస్తే శ్రీ గణేష్ను గెలిపిస్తే 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 30 ఏళ్ల నుంచి తీరని సమస్యల్ని ఆర్మీ వాళ్ళతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం. అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి ఇవాళ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 20 నెలల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎన్నుకున్న నాటి ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఒక్కనాడైనా ఒక్క కాగితం ఇచ్చిండా? మా జూబ్లీహిల్స్లో సమస్యలు ఉన్నాయి, మా సోమాజిగూడల సమస్యలు ఉన్నాయి, మా వెంగళరావు నగర్ల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా బోడబండల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా యూసుఫ్ గూడల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా షేక్పేటలో మా మైనారిటీ సోదరులకి ఏమైనా చేయమని ఒక కాగితం ఇచ్చిండా? కాగితం ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నడైనా ప్రభుత్వాన్ని అడిగిండా? ఎన్నడైనా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నోరు తెరిచిండా? మరి ఇవాళ ఈ 2 నెలల్లో దాదాపుగా 300 నుంచి 400 కోట్లు ఈ బస్తీలలో ఇవాళ పనులు మంజూరు చేసినాం. పనులు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే మీ తరఫున మాట్లాడేటోడు, మీ సమస్యల్ని పరిష్కరించేటోడు, మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించండి. ఏ చిన్న తప్పిదం చేసినా వాళ్ళు కన్నీళ్లు పెడితే నమ్మకండి. ఇవాళ కన్నీళ్లతోని మనల్ని మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు. కానీ ఇవాళ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీహిల్స్ యొక్క డెవలప్మెంట్ను ఆపుకోకండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి, నాకు కుడి భుజం కావాలి, నాకు అండగా నిలబట్టోడు కావాలి, మీ సమస్యలు తెలిసినోడు కావాలి. మీ సమస్యలు తెలిసినోడు అసెంబ్లీకి పంపిస్తే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత నాది. ఇవాళ వాళ్ళు ఒక్కటే, మీకు ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేయాలని, మీరు తింటున్న సన్నబియ్యం నోటికాడి బుక్క గుంజుకోవాలని, మీ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఇవాళ రద్దు చేయించాలని, మీ కరెంటు కనెక్షన్ పీకేయాలని, మా ఆడబిడ్డలు బాజాప్తా బస్సులో బరాబర్ తిరుగుతుంటే కడుపు మండి ఇవాళ ఆడబిడ్డలకు కూడా అన్యాయం చేయడానికి బయలుదేరిండ్రు. ఇవాళ దుర్మార్గులు సొంత ఇంటి ఆడబిడ్డనే ఇవాళ బజార్లో కన్నీటు పెడుతుంటే కనికరం లేని మనుషులు మా అక్కల సమస్య తెలుస్తుందా వాళ్లకు? అందుకే మా ఆడబిడ్డల్ని ఒకటే మాట నేను అడుగుతున్నా, నవీన్ను ఆశీర్వదించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. 2014, 2018, 2023 3 సార్లు నవీన్కు అవకాశం రాలే. ఆనాడు అజరుద్దీన్కు పార్టీ టికెట్ ఇస్తే అండగా నిలబడ్డాడు.
అజరుద్దీన్ వెనకాల తోడు ఉండి పార్టీ లైన్లో పనిచేసిండు. అందుకే ఇవాళ అజరుద్దీన్ ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన, కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇవాళ అజరుద్దీన్ మంత్రిని చేసి మీ ముందరికి తీసుకొచ్చిన. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మడమ తిప్పదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అజరుద్దీన్ మంత్రిని చేసి మీ సోమాజిగూడ చౌరస్తకు తీసుకొచ్చి నించోబెట్టిన. మీరు ఒక్క ఓటేస్తే మీకు ఇద్దరు సేవకులు దొరుకుతారు. ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా, రెండు అజరుద్దీన్ మంత్రిగా మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. వీళ్ళే కాదు, మా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మీకు అండగా నిలబెట్టి మీ సమస్యల్ని పరిష్కరించిపించే బాధ్యత నాది. మా సంగీతమ్మ చిన్నగా వచ్చి షోలో చెప్తుంది, అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఉండ్రు, ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం. అమీర్పేట చౌరస్తలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నా అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్కు నవీన్ యాదవ్కు, అనిల్ యాదవ్కు, వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను ప్రారంభించే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇంత రాత్రైనా మా అండగా నిలబడ్డ సోదరులను, మా యువ మిత్రులను, మా ఆడబిడ్డలను, ఈ బస్తీలలో కష్టాలలో మునిగి తేలుతున్న మా పేదల్ని, ముఖ్యంగా మా సినిమా కార్మికులని, ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరిని ఆదుకునే బాధ్యత నాది. ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇంకా 3 ఏళ్లు కాదు, ఆ తర్వాత 5 ఏళ్లు, మొత్తం 8 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది, మీకు అండగా తోడుగా ఉంటుంది. మీరందరూ ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ నాకు మాట ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు, ఈ రోజు నుంచి మీరు నిద్రపోవద్దు. ఈ రోజు నుంచి ఒక్క నిమిషం వృధా చేయొద్దు. ప్రతి ఒక్కరూ మీరే కథానాయకులై 407 బూతులు జూబ్లీహిల్స్ లో ఉండి ప్రతి బూతులో మీరే కార్యకర్తలు కథానాయకులై, మీరే రేవంత్ రెడ్డిలై, మీరే నవీన్ యాదవ్లై అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడనే విజయోత్సవ సభ నిర్వహించుకుందాం. మీ సమస్యల్ని